ఏదో జరిగింది. కావాలని మీరు నాకు తెలియకూడదని దాచాలని చూస్తున్నారు. పార్వతి, నా తల పగిలిపోయేలా ఉంది. నన్నేమీ అడగొద్దు. వెళ్ళు, లోపలికెళ్ళు. కావాలని నన్ను బలవంతంగా లోపలికి పొమ్మంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో జరగకూడదే జరుగుంటుంది. రే, మీరైనా చెప్పండి. అదే అత్తయ్య, ఇందాక అక్క నందిని, ఏమైంది మాధవికి? నందిని ఏదో చెప్పబోతుంటే మీరెందుకు ఆపేశారు? అదేంటో నాకు తెలిసి తీరాలి. మీ అంతటి మీరే చెప్తారా, హర్షాన్ని పిలిచి అడిగించమంటారా? అబ్బా, ఏం చెప్పమంటావక్క? పోలీసులకి రైడింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు. బాబురావు, ఇంకొక్క మాట మాట్లాడావంటే జాగ్రత్త. అడగ్గానే చెప్పడానికి అదేమైనా శుభవార్త? ఛ, దరిద్రం. తలుచుకుంటేనే కంపరంగా ఉంది. ఏం చేసింది మన కోడలు? చెప్తారా లేదా? నేను చెప్తాను. హర్ష, చెప్పుడు మాటలు విని కాదు, కళ్ళారా చూశాకే నేను. ఏంటి ఆగిపోయారే? ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని నీకు తెలియదా? అది కాదు బావా, మేం చెప్పేది. నందిని, పనిగట్టుకొని మీరు మా నాన్నని అంత హడావుడిగా బయటికి తీసుకెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. చిచి, గోరంతని కొండంతలు చేసి ఆయన మనసుని విరిచేసి ఈ ఇంట్లో అశాంతిని సృష్టించాలనుకున్నారా? ఈ ఇంటి పరువుని బజారుకు లాగింది మేము కాదల్లుడు, నీ పెళ్ళామే. మావయ్య, మాట మాట జారితే జాగ్రత్త. హర్ష, నీకు తెలియకుండానే నీ వెనక చాలా చాలా జరుగుతోంది. ఆ పాపం ఇవాళ బద్దలైంది. నాన్నగారు, నీ తండ్రినే చెప్తున్నాను. నా కళ్ళారా చూశాకే నమ్ముతున్నాను. చిన్నమ్మగారు, లోపల మీరేం మాట్లాడొద్దు. మీ రూమ్లోకి వెళ్ళండి. కళ్ళకు కనిపించేది వేరు, అసలు నిజం వేరు. 6 తిరగబడితే 9 అంతే. హర్ష, అది కాదురా. ప్లీజ్, మీ కోడలు తప్పు చేస్తుందేమో అని మీ అనుమానం, కానీ మీ అనుమానం నిజం కానే కాదు. హర్ష, భార్య మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ గుడ్డి నమ్మకం మాత్రం అనర్థాలకే దారితీస్తుంది. ఏంటండి మీరు? నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తోడుగా మాధవి రాలేదనే కదా మీ కోపం? నా కోపం అందుకు మాత్రమే కాదు, నీకు నాకు వాడికి ఎవ్వరికీ చెప్పకుండా నీ కోడలు ఆగమేఘాల మీద ఆ శివ పెళ్లిని ఆపడానికి వెళ్ళిందే అందుకు. నాన్నగారు, అందుకేనా ఆ అనుమానంతో శివాని ఉద్యోగం నుంచి తీసేశారు? మరి ప్రమాదమని తెలుసు కూడా ఇంకా అలాంటి వాణ్ణి
ఇంట్లో ఎవరైనా పనిలో ఉంచుకుంటారా? మీకేం తెలుసు బావా? ఆ రోజు నుంచి మావయ్య లోపలే ఎంతగా నలిగిపోతున్నారో. నందిని, ఇక ఆపుతారా మీ నాటకాలు? హర్ష, ఏమంటున్నావు? నాటకాలు ఆడాల్సిన పని వాళ్ళకేంటి? నాకు పర్సనల్ పని ఉంది అని మాధవి ఆ రోజు ఎక్కడికో వెళ్ళడం నిజం కాదా? నిజమే, కానీ మాధవి వెళ్ళింది గుడికి కాదు, నా ఫ్రెండ్ భార్యని కలవడానికి. కలవమని అక్కడికి వెళ్ళమని చెప్పింది కూడా నేనే. హర్ష, అవునా? అవునమ్మా, మాధవి నాతో పాటు క్లినిక్ రాకపోవడానికి కారణం కూడా అదే. తను వెళ్ళినందుకే నా ఫ్రెండ్ భార్య సమస్యల్లోంచి బయటపడింది. కానీ ఎక్కడో ఉన్న మాధవికి ఇంట్లో ఉన్న నీకు సీరియస్గా ఉందని ఎలా తెలుస్తుంది? నీకోసం హాస్పిటల్కి ఎలా వస్తుంది? సరేరా, నువ్వు చెప్పింది నిజమైతే హాస్పిటల్ నుంచి ఫోన్ చేసినా మాధవి మీ అమ్మ కోసం ఎందుకు రానట్టు? నేను బిజీగా ఉన్నాను అని ఎందుకు చెప్పినట్టు? ఏం నందిని, ఆ రోజు నువ్వు హాస్పిటల్ నుంచి మాధవికి ఫోన్ చేశావా? అంటే బావా, అది చెయ్. ఫోన్ చేసినట్టు నాటకం ఆడి మా నాన్నకి అనుమానం వచ్చేలా చేసి మాధవిని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించాలనేగా నీ ప్లాను? అల్లుడు, నువ్వు ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. ఆ రోజు నిజంగానే ఎన్నోసార్లు మాధవి కోసం నందిని ఫోన్ చేసింది. అవునా? నీ మొబైల్ ఇటివు. ఆ రోజు నీ కాల్ డేటా చూస్తే నువ్వు ఎన్నిసార్లు కాల్ చేశావో, మీ అక్కతో ఎంతసేపు మాట్లాడావో ఇప్పుడే తెలుస్తుంది. అంటే వీళ్ళు చెప్పిందేది నిజం కాదా? కానే కాదు. అదంతా మాధవిని మీ దృష్టిలో చెడ్డదానిగా నిరూపించాలనే కుళ్ళు బుద్ధితో వీళ్ళు వేసిన ప్లాను. ఆలోచించండి నాన్నగారు, మిమ్మల్ని అత్తమామలుగా కాకుండా తన కన్న వాళ్ళలాగానే మాధవి అభిమానిస్తుంది, గౌరవిస్తుంది. కన్న కూతురి కంటే ఎక్కువగా మీకు సేవలు చేస్తుంది. అలాంటి కోడలు, అమ్మలాంటి అత్తగారు ఆపదలో ఉంటే హాస్పిటల్కి రాకుండా ఉండగలుగుతుందా?